అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కొత్త చట్టాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ బిల్లు ముసాయిదాను బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ బదిలీలపై విస్తృతంగా కసరత్తు చేస్తూ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అనేక సమావేశాలు నిర్వహించనుంది. అయితే వచ్చే శుక్రవారం మరోసారి సంఘాల ప్రతినిధులతో సమావేశమై తుది సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు. నియమితంగా వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీలు. ప్రతి సంవత్సరం వేసవిలోనే బదిలీలు జరిగేలా చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో చర్చలు జరిపారు. బదిలీల నిబంధనలపై కొత్త స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముసాయిదా బిల్లును త్వరలో తయారు చేసి ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకోనున్నారు. నూతన నిబంధనలు. ముసాయిదా బిల్లు ప్రకారం తప్పనిసరి బదిలీలకు టీచర్లకు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్లు సేవను ప్రామాణికంగా పరిగణించనున్నారు. సర్వీస్ లెక్కింపునకు మే 31 కటాఫ్ తేదీగా నిర్ణయించే అవకాశం ఉంది. కానీ ఉపాధ్యాయులు విద్యా సంవత్సరాలను ప్రామాణికంగా పరిగణించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం సాధారణ సంవత్సరాలను పరిగణించనుంది. అంతేకాకుండా జీరో సర్వీస్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కోర్టు వివాదాలకు చెక్. ప్రస్తుతం ఉన్న విధానంలో కొంతమంది ఉపాధ్యాయులు కోర్టునకు ఆశ్రయించడం వల్ల బదిలీల షెడ్యూల్ పదే మారుతోంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇలాంటి వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. తుది చర్చలకు మరియు తదుపరి చర్యలు. ఈ బిల్లుపై చివరి చర్చ కోసం ఈ నెల 17న ఉపాధ్యాయ సంఘాల నేతలతో మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశంలో ఈ బిల్లును అసెంబ్లీకి ప్రవేశపెట్టి ఆమోదం పొందించే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ చట్టం ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళానికి చెక్ ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉపాధ్యాయులు ఈ కొత్త చట్టంపై తాము అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారనేది చూడాల్సి ఉంది. ఈ మెరుగైన నిబంధనల అమలు ద్వారా ఉపాధ్యాయులకు మరింత స్థిరత్వం కలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలైతే వస్తున్నాయి. థ్యాంక్స్.